హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతూరిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పాలకూరతో ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర ఫ్రై కాకుండా ఈరోజు వెరైటీగా పాలకూర ఉల్లికారం ఎలా చేయాలనేది ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. నేనైతే 2 కట్టల పాలకూరని తీసుకొని ఇలా చిన్న చిన్న ఆకులుగా అయితే కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నానండి. మీరు ఆకుకూరలు ఏ ఆకుకూరలైనా సరే కడిగేటప్పుడు 4-5 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే ఆకుకూరలలో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. అలాగని ఆకుకూరలు ఎక్కువ సార్లు వాటర్లో వేసి కడగాలండి. నేనైతే పాలకూరని 4-5 సార్లు అయితే వాటర్లో వేసి కడిగి ఒక 5 నిమిషాల పాటు వాటర్ మొత్తం పినికే వరకు అయితే పక్కకైతే పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా లేదండి, ఓకేనా. ఇప్పుడు నేను రోట్లోనైతే ఇవన్నీ మిక్స్ చేస్తున్నానండి. మీరు మిక్సీ ఉంటే మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రోట్లోకి అయితే ఒక 2 ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపడినంత కారం చూసుకొని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు కారము అలాగే సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న వాటిని మొత్తము ఇప్పుడు రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఆనియన్స్ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కనపడేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా మీరు రుబ్బుకోండి. నేనైతే మిక్సీలో వేయలేదండి. ఈ రోట్లో వేస్తే ఉల్లికారం అనేది టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేనైతే రోట్లో వేసి రుబ్బుతున్నానండి. మీకు రోలు లేకపోతే మిక్సీలో వేసి కూడా ఈ ఉల్లికారం అనేది రుబ్బుకోవచ్చు, ఓకేనా అండి. ఇలా మెత్తగా వచ్చిన ఉల్లికారాన్ని ఇప్పుడు వేరొక గిన్నెలోకి అయితే వేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకోవద్దండి, నేను చూపించే విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా రుబ్బుకోండి. ఇప్పుడు నేను దీనిని వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 3 స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని వేగించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము రుబ్బు పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లికారాన్ని ఆయిల్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఉల్లికారం అనేది ఎంత ఉడికించుకుంటే ఎంత ఫ్రై అయితే పాలకూర ఉల్లికారం అనేది టేస్ట్గా అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ అనేది ఆనియన్స్ నుంచి సపరేట్ అయ్యింది కదండి. ఇలా ఇంకా 2 నిమిషాల పాటు కలుపుకొని మరింత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆనియన్స్ పేస్ట్ని కలుపుకోండి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకులను అయితే ఇందులోకి అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్న పాలకూరని మొత్తము ఉల్లికారము కలిసేంత వరకు మొత్తము మిక్స్ అయ్యేంత వరకు 2 లేదా 3 నిమిషాల పాటు పాలకూరని కలుపుతూనే ఉండండి. ఇలా 4 నిమిషాల తర్వాత పాలకూర అనేది కొద్దిగా ఉడికింది కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి పాలకూర చూసారంటే పాలకూర ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయ్యింది కదండి. పాలకూర అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన పాలకూరని మరొక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. ఈ పాలకూర ఉల్లికారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకోండి. టేస్ట్ అనేది చెప్పనక్కర్లేదండి, తిన్నాక మీరే చెప్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఓకేనా. ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. బాయ్.